తుఫాన్ ఎప్పుడు ఆగిపోయింది? ఎప్పుడైతే యోనాని ఆ ఓడలో నుండి ఉంచక, ఆ ఓడలో ఉండనివ్వకుండా, ఆ ఓడలో నుండి యోనాని పారవేసిపోయినప్పుడు, ఎప్పుడైతే యోనాని పారేశారో, ఎప్పుడైతే విసిరేశారో, అప్పుడు కామైపోయింది, అప్పుడు తుఫాన్ ఆగిపోయింది. ఇటున్నారా మీరు అందరూ? అర్థమవుతుందా మీకు? యోనాలో ఒక విగ్రహం ఉంది. యోనాలో ఉన్న విగ్రహం ఏమిటి చెప్పండి? యోనాలో ఉన్న విగ్రహం పేరు, యోనాలో ఉన్న విగ్రహం పేరు యోనా. ఆ విగ్రహం పేరు యోనా. ప్రతి విగ్రహానికి ఒక పేరు ఉంటుంది. సో యోనాలో ఉన్న విగ్రహం పేరు యోనా. అతడు దేవుడేమో నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి ఎందుకు వెళ్ళాడు? ఎవరిష్టం చేశాడు? తన సొంత ఇష్టం చేశాడు. ఎంతమందికి హృదయాలు ఉన్నాయి? చేతులు ఎత్తారా? మాకు హృదయం ఉందా అన్నారు. ఉందా మీకు అందరికీ? హృదయం ఎక్కడుంది? కొంతమంది నా మనసు బాగాలేదని ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ నా మనసు బాగాలేదని చెయ్యి ఇక్కడ పెడతా. మనసు ఎక్కడ లేదు, మనసు ఎక్కడ ఉంది? హృదయం ఎక్కడ ఉంది? అందరికీ హార్ట్ ఉంది, అందరికీ హృదయం ఉంది కదండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన హృదయంలో ఒక సింహాసనం కూడా ఉంది. ఆ సింహాసనం మీద యేసయ్య కూర్చోవాలి. యేసయ్య కూర్చుంటే ఏం జరుగుతుంది? యేసయ్య మాట వింటావు, యేసయ్య చెప్పినట్టు చేస్తావు. కానీ యోనా హృదయంలో యేసయ్య లేడు, విగ్రహం ఉంది. ఏ విగ్రహం? యోనా విగ్రహం ఉంది. అంటే ఇప్పుడు ఎవరిష్టం చేస్తున్నాడు? దేవుడు నినివేకి వెళ్ళమంటే నేను నినివేకి వెళ్ళను, నేను తర్షీష్కి వెళ్తాను. ఆయన ఇష్టం. మీరందరూ 8 గంటలు రావాలి, 8 గంటలు రావాలి, 10 గంటలకు వస్తాను, మీ ఇష్టం. మీరు ఎన్ని చెప్పండి. ఈరోజు మీరు ఎవరి ఇష్టం చేస్తున్నారు? విగ్రహం అంటే ఏంటో మీకు తెలుసా? దేవుడి కన్నా నువ్వు ఏది ఎక్కువ ప్రేమించినా అదే ఒక విగ్రహం. కొంతమంది నిద్రని ఎక్కువ ప్రేమిస్తారు, ఆ నిద్రే ఒక విగ్రహం. ఈరోజు ఉదయం 5:30, 6 గంటలకు ఆరాధన రాజీనగర్లో. కొంతమంది లేట్గా వచ్చారు, 6:30, 7 గంటలకు వచ్చారు. ఎందుకంటే నిద్ర. రాత్రి మా ప్రిపరేషన్ మీటింగ్ అయినప్పటికల్లా 11 అయిపోయింది ఇక్కడే. మరలా నేను ఇంకొక సహోదరుడు కలిసి 2 గంటల వరకు, 2 hours, 2 o'clock వరకు వాక్యాన్ని సిద్ధపడ్డాం, వాక్యాన్ని ప్రిపేర్ అయ్యాను. అప్పుడు నిద్రకు ఉపక్రమించాను. 5 గంటలు లేచిపోయాను. 5 o'clockకి లేవడానికి అమ్మగారు లేపుతున్నారు, కానీ నా కళ్ళన్నీ మూసుకుపోయి లేగడానికి చాలా బద్ధకంగా ఉంది. లేవలేకపోయాను, చాలా బడలిగ్గా ఉంది. ఎందుకంటే అలసిపోయాను. నేను మధ్యాహ్నం మాటలు పండుకోను. నేను దగ్గర 18 గంటలు మినిమం దేవుని వాక్యంలో, ప్రార్థనలో, ఆయన పనిలో ఉంటాను. నేను ఖాళీగా ఉండను నేను. సో ఉదయం లేవడం కష్టం కనుక నేను అనొచ్చు, నేను రాలేను, కంట్రీకి వస్తాను, ముందు మీరు వెళ్ళి నడిపించండి, మీరు వెళ్ళి చేసుకోండి అంటే నేను నాలో ఏమున్నట్టు చెప్పండి? నాలో విగ్రహం ఉంది. ఏంటి ఆ విగ్రహం? నిద్ర అనే విగ్రహం. కొంతమంది తిండి అనే విగ్రహం. ముందు చర్చికి రాకముందు ముందు అక్కడికి వెళ్ళి ముందు చేప తెచ్చుకొని, ఎందుకంటే టైంకి లేకపోతే మాకు చేప దొరకదు, లేకపోతే మళ్ళా ఆ స్పెషల్స్ దొరకవు. అందువలన వారు అక్కడికి వెళ్ళి అవన్నీ చూసుకొని స్నానం చేసి అప్పుడు వస్తారు. అంటే వారికి ఏది విగ్రహం వారిలో ఉన్నది? తిండి అనేది విగ్రహం. కొంతమంది ఫోన్ ఒక విగ్రహం. లేవగానే ప్రార్థన చేసుకోవాలి, లేవగానే బైబిల్ చదువుకోవాలని ఉండదు. కొంతమంది లేవగానే మొట్టమొదటిగా చేసేది ఏంటంటే ఫోన్ చూసుకోవాలి. 24 గంటలు ఫోన్ 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 ఫోన్. ఒకవేళ ఆ ఫోనే నీకు విగ్రహంగా ఉందేమో, దేవుడి కన్నా నువ్వు ఆ ఫోన్నే ఎక్కువ ప్రేమిస్తున్నావేమో. వింటున్నారు మీరు అందరూ? దానివల్ల నీ ఇంట్లో సమస్యలేమో, దానివల్ల నీ ఇంట్లో గొడవలేమో. నువ్వేం చేయాలి? నువ్వు తీసి పారేయాలి. నీకు దేవునికి ఏమైతే అడ్డుగా ఉన్నాయో అవి నీలో నుండి తీసి పారవేసే వరకు కూడా నీ సమస్యలుగానే ఉంటాయి, నీ బాధలుగానే ఉంటాయి. కనుక నీలో ఉన్న రహస్యమైన ఆ పాపం ఏమిటో, ఆ పొరపాటు ఏంటో ఈరోజు వాక్యం వింటుంటే మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, నాలో ఆ పాపం ఉంది, నా భార్యకు తెలియదు, నా భర్తకు తెలియదు, నా బిడ్డలకు తెలియదు. నిజమే, నా వల్ల ఇంట్లో వాళ్ళని సఫర్ అవుతున్నారు.
ఒకవేళ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనుకోండి ఈ వాక్యం ద్వారా, ఇప్పుడే తత్క్షణమే ఆ పాపాన్ని పారేయండి, ప్రభువుని క్షమాపణ అడగండి. దేవుడు తప్పక మిమ్మల్ని క్షమిస్తాడు. ఆ విగ్రహము, ఆ యోనా అనే విగ్రహము మీ ఓడలో ఉన్నంత వరకు, మీ ఇంటిలో ఉన్నంత వరకు, మీ హృదయంలో ఉన్నంత వరకు తుఫాను పోదు. తుఫాను పోవాలనుకుంటే విడిచిపెట్టండి, పారేయండి, సముద్రంలో పారేయండి, దూరంగా పెట్టండి. ఇంకా అనేక వాక్యాలు మనము విన్నాము పోయిన ఆదివారం. ఈరోజు మన రెండవ వర్తమానం పార్ట్ 2, 1వ అధ్యాయము 16వ వచనం నుండి 2వ అధ్యాయం 10వ వచనం వరకు. అందరూ లేచి నిలబెడదాం, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 16 నుంచి 2వ అధ్యాయం 10వ వచనం వరకు నేను చదువుతాను. మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. ఇది చూడగా మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. గొప్ప మత్స్యం ఒకటి యోనాని మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో నుండెను. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను, నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచెదను అనుకుంటుని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరి అన్నిటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచి వారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మొక్కుకున్న మొక్కు బలులను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేశాను. ప్రభువా మీకు స్తోత్రాలు. మీ వాక్యం ఎంతో గొప్పది నాయన. మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం నాయన. మీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. అలా దయచేసి కూర్చోండి. ఈరోజు నా రెండవ వర్తమానం 1వ అధ్యాయం 16 నుంచి 2వ అధ్యాయం 10 వరకు. టైటిల్ ఏంటి అంటే గాడ్ ప్రొవైడ్స్. చెప్పండి, ఏంటి చెప్పండి? గాడ్ ప్రొవైడ్స్ అంటే దేవుడు దయచేయవాడు. దేవుడు దయచేయవాడు. నేను ఒక మాట మీద చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని ప్రణాళికలు ఎంతో గొప్పవి. గాడ్స్ ప్లాన్స్ ఆర్ ఇన్క్రెడిబుల్. దేవుని యొక్క ఆలోచనలు ఆర్ సో మెగ్నిఫిషెంట్, చాలా అద్భుతమైనవి. దావీదు అంటాడు, కీర్తనకారుడైన దావీదు, దేవా నీ కార్యాలు ఎంత దొడ్డవి, దేవా నీ కార్యాలు ఎంత గొప్పవి. నిజమే, దేవుని కార్యాలు ఎంతో గొప్పవి. యోనా అనుకున్నాడు, నేను చనిపోబోతున్నాను. తనకు అర్థమైపోయింది. అంత పైనుండి, ఆ ఓడ పైనుండి ఏమంటే అంతమంది జనాల మధ్యలో అతన్ని కిందకి విసిరేశారు, సముద్రంలోకి పారేశారు. సముద్రంలో పడిపోయాడు. సముద్రంలో పడిపోయిన వ్యక్తి మరలా బ్రతుకుతాడు గ్యారంటీ ఉందన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇట్స్ ఇంపాసిబుల్. నదిలో పడిన వాడే బయటికి లేపడం కొంచెం ఈజీ ఏమో కానీ సముద్రంలో, మధ్య సముద్రంలో పడిపోయినవాడు, మునిగిపోయినవాడు, అదిగో సముద్రపు
నాచు అంటుకుందంటే సముద్ర గర్భములోకి వెళ్ళిపోయాడంటే ఆలోచించండి. అందులో నుంచి మళ్ళీ తిరిగి బ్రతకడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. కానీ ఒక విషయాన్ని మరి గమనించండి, దేవుడు ఆలోచనలు, దేవుడు ప్రణాళికలు ఎంతో గొప్పవి.